నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా విశేషమైన కృప మీకును మీ కుటుంబానికి నా దేవుడు నిండారులుగా దయచేయునుగాక. ఈరోజు వాక్యాన్ని చూపించి అందరూ బైబిల్ ఉంటే తీసాగడానికి ఇష్టపడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రలనైనను సిద్ధపరచకొనకుడి అంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్పేదండి 2 అంగీలు ఉందంట. ఏది కావాలంటే అది ఇశ్రాయేలుని ఎర్ర సముద్రంలో నడిపించడానికి వారి చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట. 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అలాంటివి ఉంటుమంటున్నాడు నేను నన్ను కూడా. మీ సంచులలో ఏమీ వేసుకెళ్ళవద్దు. మీరు తినడానికి మీరు ఆ రోజు సిద్ధపరచుకోండి. ఏ రోజుకు ఆ రోజు సిద్ధపరచుకోండి అని పూరీలు కావాలంటే పూరీలు, ఇవి కావాలంటే అవి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వీళ్ళు ఆసక్తి కలిగి అన్నీ కూడా పోజేసుకొని రేపుడు కూడా ఉంచుకుందామని వాళ్ళు చేసిన ప్రయత్నం వ్యర్థమైపోయి అవి కుళ్ళు కంపు కొట్టినాయండి. అలా ఉండొద్దంటున్నాడు. ఏ రోజు ఆ రోజే అలా ఉండండి. మీకు కలిగిన దాంట్లోనే మీరు సంతృప్తిగా జీవించండి అంటున్నాడు. ఈ రోజుల్లో అలా ఉంటున్నా మన కుటుంబం కోసం వెనకేసుకోవాలి, మనం ఆస్తులు సంపాదించుకోవాలి, మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మనకన్నా మనకన్నా తక్కువ వాళ్ళే ఉండాలి కానీ మనకన్నా ఎక్కువ వాళ్ళు ఉండకూడదు. నేను ఎంత సంపాదించాననే ఆలోచనలోనే ఉంటున్నారే తప్ప దేవుని చిత్తం ఎరగట్లేదు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? 2 అంగీలు వద్దంటున్నాడు, 2 సంచులు అవసరం అంటున్నాడు. మనం సంపాదించుకోవాల్సిన దానికో ఇక్కడికి వచ్చింది మన ప్రయాసం. అది కాదు కదా దేవుని చిత్తం. మీరు రాజ్య సువార్తను మోయటానికి నా సువార్తను మీరు మోసుకెళ్ళి దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఉంటే మీకు ఏది కావాలో అది సిద్ధపరుస్తారంటున్నాడు. మీరు ఎలా ఉండాలంట? ప్రయాణం కొరకు ఏది కూడా మీరు సిద్ధపరచుకోకూడదు. ఈరోజు సేవకులు చాలామంది కూడా సేవకులంటే విశ్వాసులంటే నా కుటుంబం కోసం నేను 10 ఎకరాలు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, 10 లీటర్లు కొనుక్కోవాలి, ఈ ఆలోచనలో ఉంటాం కానీ దేవుని చిత్తం ఏంటో మనం ఎరగట్ల. ఏది కూడా మనకు అవసరం లేదంటున్నాడు. అదే 7వ వచనంలో కూడా 17లో కూడా రాశాడు. పరలోక రాజ్యం సమీపించుతుందని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపడి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా ఇచ్చితే ఉచితముగా పొంది తిరిగి ఇది ఇయ్యుడి అని చెప్తున్నాడు. ఉచితంగా ఇచ్చాడు మనకి ఏది కావాలంటే అది. మనకి రోగుల మీద అధికారం ఇచ్చాడు, నిన్నో నన్ను కూడా. దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, నీకు నాకు కూడా. మనం ఆయన ఇచ్చింది ఉచితంగానే చేయాలంటే, ఒకళ్ళకి ప్రార్థన చేయాలంటే దయ్యం చావకుడికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఉట్టి చేతితో పంపించకూడదు అని అనుకుంటాం. అది దేవుని చిత్తం. నీ కలిగిన దాంట్లో ఇస్తే లేకపోతే లేదు. ఆయన ధర్మం ఏంటి? ప్రార్థన చేశాడు. ఆయన ఉచితంగా ఇచ్చాడు కాబట్టి రోగుల మీద స్వస్థపరచాలి, అందరినీ కూడా బాగు చేయాలనే ఆలోచనలతో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఉచితంగా ఇచ్చింది ఉచితంగా. చనిపోయిన వారిని లేపే శక్తి ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఇంకేం కావాలి మనకేం అవసరం లేదు కదా. దేవుడు ఏమంటున్నాడు? మీరు సంచులు ఈరోజు ఈ కాలంలో మీరు సంపాదించుకుంటా ఈ లోకానికి వచ్చారా? దేవుడు రాజ్య సువార్తను మీరు మోసుకెళ్ళాలని కదా మిమ్మల్ని సిద్ధపరిచింది. ఆ రాజ్య సువార్తలో మీరు పాలిభాగస్తులు కావాలనే కదా ఆయన మనల్ని నిన్ను నన్ను ఎంచుకున్నది. అందుగురించి మన సేవకులమై ఉండి మనం ఎలా ఉండాలి? సంపాదించుకుంటాకి రావాలి ఈ లోకంలోకి. సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు, దొంగదానం చేసి సంపాదించుకోవచ్చు, ఇంకో రకంగా సంపాదించుకొని ఆస్తులు లంచాలు తీసుకొని సంపాదించుకోవచ్చు. ఇలా లంచాలు తీసుకొని మూట కట్టుకోవచ్చు. అది కాదు కదా దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమై ఉన్నది? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మీరు కుష్టి రోజులు బాగు చేయండి, శుద్ధులుగా చేయండి, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఎంత భాగ్యం ఇచ్చాడు మనకి. ఆ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఎంతవరకు సంపాదననే ఆలోచన చేస్తున్నాం. కానీ మన అయ్యా నీ చిత్తమేంటో నాకు బయలుపరిచావయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటున్నాము.
సేవకులు ఏంటి, విశ్వాసులు ఏంటి, కలిగిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవడానికి కారణం ఇది. మనం ఎంతవరకు సంపాదించుకోవాలి, ఎంతవరకు మనం ఇంకా వెనకేసుకోవాలి అని తప్ప దేవుని రాజ్యం ఏంటో, దేవుని సువార్త ఏంటో వెదజల్లలేకపోతున్నాం. ఎంత మిగిలింది, ఎంత నా ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం అనే ఆలోచనలోనే ఉంటున్నాం తప్ప మనం ఏది కూడా రాజ్య సువార్తను మైలేని స్థితిలో ఉంటున్నాం. అలాంటి స్థితిగా ఉండకూడదని, ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందమని, ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే అలాంటి వారి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ప్రయాణం కోసం ఏది కూడా మీరు తీసుకెళ్ళవసరం, నేను సిద్ధపరిచింది మీరు సిద్ధంగా ఉండమని దేవుడి లేఖనాలు తెలియపరుస్తుంది. లోకా సువార్తమానం 22:35 కూడా అంటాడు, మరియు ఆయన సంచియు జోలియు చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైనా అని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. వాళ్ళు ఒక పని మీద నన్ను ఒక పని మీద పంపిస్తే దేవుడు అన్యాయస్తుడా? ఏలియాని కాకులతో పోషించాడు, సారేపతి యదవరాల దగ్గరికి భోజనానికి పిలిచాడు. అలాంటి స్థితిగతిలో దేవుడు నన్ను లేపుతున్నాడే. మనం ఇంకా లోకాశల్లో, లోక తలంపుల్లో, లోకాలకే పరిమితం అయిపోతున్నాం. ఇంకా సంపాదించుకోవాలి, నా పిల్లలకి వెనకేసుకోవాలి, నా కుటుంబం నుంచి కారుల్లో తిరగాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఈ ఆలోచనే కానీ రాజ్య సువార్తను మోసుకెళ్తున్నామా, దేవుని మోసుకెళ్తున్నాము? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోము. మీ సంచులైనను, చెప్పులలో అయినా, వెండినైనను, బంగారమైనను మీ పని కోసం సిద్ధపరచుకోకుండా నా రాజ్యానికి వారసులు అవ్వండి. పరలోక రాజ్యం సమీపించుచున్నది. రాకడ ఎప్పుడు వస్తుందో, నా రాకడ ఎప్పుడు వస్తుందో, మీ పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చేసుకొని నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం మాకు కలగజేయమని మనమందరం ఒక తీర్మానం చేసుకొని, అయ్యా ఇక మీదట నేను సమకూర్చుకోనయ్యా, నీ రాజ్య సువార్తల్లో నేను కట్టుబడి ఉంటానని ఒక తీర్మానం చేసుకొని ఆయనకు ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందుకొని ఆ బిడ్డల పట్ల కార్యం చేయమని మనం ప్రార్థన చేసే వారం ఉందాం. ఇక్కడ ఏమీకైనా తక్కువైన ఏంటి, ఏమీ తక్కువ కాదు. ఆయన ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందుకునే కృపను మనం దయచేసి ఆయన రాజ్య సువార్తలో మనం అందరం ముందుకు సాగి ఆయన రాజ్యానికి మనం వారసులు అవుతాం. అలాంటి రాజ్యానికి మనం పరలోక రాజ్యం సమీపించుతున్నది కనుక మీరందరూ కూడా ఏక మనసు ఏకాత్మతో దేవుని స్తుతించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని పేరున మీ అందరినీ దీవిస్తూ ఆశీర్దిస్తూ నేను యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.